ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అందరికీ అంటే చాలా మందికి ఒక్కొక్క మార్క్ అంటే తక్కువ మార్క్స్‌తో ఫెయిల్ అవుతుంటారు. అవునవును. వెనకబడిపోతూ అవును. ఉంటారు. అట్లా 2 ప్రయత్నాలు చేస్తారు. అయినా గూడా మళ్ళా వెనకబడిపోతూ అవును. ఉంటారు. కొందరు ధైర్యంగా నిల్చుంటారు. కానీ అందరూ అలా ఉండరు. ఉండరు. సో, కొందరు ఏదో డిసప్పాయింట్ అయిపోతారు. డిప్రెస్ అయిపోతారు. సో, అవును. వాళ్ళకి మీరేమి టిప్స్ చెప్తారు? మీ వెర్షన్‌లో మీరేం చెప్తారు వాళ్ళకి? ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైనా ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలి కానీ మనల్ని అక్కడ ఆపే విధంగా ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు అయిన సక్సెస్ఫుల్ వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఫెయిల్ అయిన వాళ్ళే. వాళ్ళు ఆ రోజు ఇంకా ప్రయత్నం చేస్తా అనుకున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చాలామందికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు జాబ్ రాకపోవడానికి. లైక్ ఒక్క మార్క్తో పోవడానికి రిజర్వేషన్ కానీ, కట్ ఆఫ్ కానీ, కీ పేపర్ కానీ, లేకపోతే సబ్జెక్టు క్వశ్చన్లు ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా ఒక్క మార్క్తో మనకు జాబ్ పోయినట్టే. కాబట్టి మనం దాన్ని బ్లేమ్ అని కాకుండా మనం దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ టైం ప్రయత్నం చేసేటప్పుడు ఇంకా కొంచెం బెటర్గా ప్రయత్నం చేయాలి. చాలామంది ఏంటంటే అది ఇంకా ఆ టైంలో అట్లా అనిపిస్తుంది. మనం లోకి వెళ్ళడము ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ఇంతే, నా లైఫ్ ఇక్కడికే ఆగిపోయింది, అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఒక్కరికే ఇలా అవుతున్నాయి అని అనుకోవద్దు. మనకంటూ ఒక ఆపర్చునిటీ, ఒక టైము, ఏదో ఒక ప్లాట్ఫామ్ అనేది ఇస్తారు దేవుడు. సో దానికోసం అని చెప్పేసి మీరు అక్కడే ఆగిపోకుండా అదొక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకొని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఇంకా బెటర్గా ముందుకెళ్ళి ఇప్పుడు అంతేందుకు మొన్న రీసెంట్గా 12th ఫెయిల్ అనే మూవీ చూసినాం మనం. దాంట్లో అతని లైఫ్ మనకు నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తుంది. సో అట్లా వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ చేసి అయ్యి ఇవాళ సక్సెస్ అయ్యారు. దాంతో పోల్చుకుంటే మన స్ట్రగుల్ అనేది తక్కువనే. సో మీరు ఇక్కడికే డిసప్పాయింట్ అయిపోకుండా ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ ఈ ప్రాణాయామం మెడిటేషన్స్ కానీ ఇట్లా కొంచెం మంచిగా ఆ టైంకి రిలీఫ్ అయ్యి కొంత టైము దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాత మొదలుపెట్టి ముందుకొస్తే మీకు మళ్ళీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, సక్సెస్ అవ్వచ్చు అలా.